చింతలన్నీ తీరేనయ్యా ఎంత మంచి దేవుడు యేసయ్యా నా బాధలన్నీ తొలగేనయ్యా నిన్ను చూడగా ఎంత మంచి దేవుడు యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా నా బాధలన్నీ తొలగేనయ్యా నిన్ను చూడగా ఎంత మంచి దేవుడు యేసయ్యా 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 ఎంత మంచి దేవుడు యేసయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. కొద్దిసేపు దేవుని వర్తమానాన్ని అందించాలని ఎంతో ప్రయాసంతోనూ ప్రార్థన పూర్వకంగా ప్రభు పాదాల దగ్గర ప్రార్థించినప్పుడు మీ అందరి గురించి ఆయన చెప్పాడు. ఏమనంటే చాలా మంది ఈ సంవత్సరం వాళ్ళ జీవితాల్లో మరింపు లేక బాధపడుతూ ఉన్నారు. అది కావాల్సిన మాటలు మాత్రమే నువ్వు చెప్పు అన్నాడు ఆయన. ఈ సంవత్సరంలో వాళ్ళ పక్షాన్ని నేను నిలబడబోతా ఉన్నాను. వాళ్ళకు మంచి కార్యాలను జరిగించాలని అనుకుంటా ఉన్నాను. లాస్ట్ ఇయర్ చాలా విషయాలలో ఫెయిల్ అయిపోయారని బాధపడతా ఉన్నారు. అందుకనే ఆయన చెప్పిన మాటలే నేను చెప్తాను. ప్రార్థన పూర్వకంగా ప్రభు యొక్క పాదాల దగ్గర అడిగినప్పుడు ఆయన చెప్పిన మాటలు ట్రూ. కాబట్టి మీరందరూ ప్రార్థన పూర్వకంగా వింటే చాలా ఆశీర్వదించబడ్డారు, అద్భుతంగా ఉంటారు, ఆశ్చర్యకరంగా ఉంటారు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని సామాన్యులాగా చూడలేదు. ఆయన వెరీ వెరీ వాల్యుబుల్ పర్సన్స్. మన బంధువులకి, ఆత్మీయులకి, స్నేహితులకి చాలా తక్కువగా మనం కనబడతాం, కానీ ప్రభు దృష్టికి అలా కనపడదు. అలా కనపడం మనం చాలా విలువైనటువంటి వ్యక్తులుగా ప్రభు మనల్ని ప్రేమించాడు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీ మధ్యలో ఉపదేశాన్ని చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థన పూర్వకంగా మీరు వింటూ ఉంటే ఆ వాక్యం అనేది మీ జీవితంలో ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో దాని రిజల్ట్ రేపు ఉదయం తెలుస్తుంది. కాబట్టి అనాలోచనగా ఎవరుండదు. ఇంత ప్రయాసం చేసి, ఇంత కష్టం చేసి, ఇంచుమించు 7 సంవత్సరాల 8వ వార్షికోత్సవం సంఘాన్ని చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వాస్తవానికి నేను ఇక్కడికి ఎలా వచ్చానో బాబురావు పాస్టర్ గారు కూడా తెలియదు. ఆటోమేటిక్ గా దేవుడు చక్రం తిప్పాడు అంతే. నేను వచ్చాను అని ఆయన పంపించాడు అని అంటే దాని వెనక ఏదో జరుగుతూ ఉందని చెప్పని అర్థం. అంతే, వేరే విషయం ఉండదు. అలాంటి దగ్గరికి నన్ను పంపిస్తాడు ఆయన. ఎందుకంటే నా అనుభవం కాబట్టి ఈ సంఘాన్ని రాబోయే రోజుల్లో దేవుడు విజయోత్సవంతో ముందుకు నడిపించునుగాక. ఆమేన్. విజయ శిఖరం మీద ఆయన నిలబెట్టునుగాక. ఆమేన్. మంచిది, చదువుకుందాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 21వ వచనం. ఇరవై ఒకటేనమ్మా, చూడొచ్చు. చదువు. నేను ఆకాశం నుండి మీతో మాట్లాడుతున్నానని మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుచుచు ఎండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు. 24వ వచనం చదువు ఒకసారి. మంచి బలిపీఠమును నా కొరకు చేసి
దాని మీద నీ దహన బలులను ఉమ్, సమాధాన బలులను ఉమ్, నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలేను. ఉమ్, నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ఉమ్. ప్రతి స్థలములోను ఉమ్. నీ యొద్దకు వచ్చి ఉమ్. నిన్ను ఆశీర్వదించేదను. చాలు, మీ తలలు పైకెత్తి నా వైపు చూడండి. ప్రతి స్థలములో మీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. మోషే గారికి దేవుడు చెప్పినటువంటి శ్రేష్టమైన మాట ఇది. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఎవరు సమీపించరాని తేజస్సులో నివసించేవాడు. సముద్రానికి గీతను గీసి దాన్ని దాటొద్దు అని హెచ్చరిక చెప్పాడు, హెచ్చరిక జారీ చేశాడు. ఆకాశంలో నక్షత్రాలను అర్పించాడు ఆయన. సూర్య చంద్రులకి ప్రయాణ పద్ధతిని, డ్యూటీస్ ని నియమించాడు ఆయన. అలాంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మోషే గారికి చెప్పినటువంటి శ్రేష్టమైన మాట ఏమిటంటే, ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రతి స్థలము, ఒక స్థలం అనేది కాదది, ప్రతి స్థలం అది. నువ్వెక్కడికి వెళ్ళినా నేను నీతోటి వస్తాను. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీ యొద్దకు వస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ప్రభువే చెప్పాడు. కేవలం మోషే గారికి కాదు ఈ మాట. ఈ రోజున 2025వ సంవత్సరంలో రక్షణ అనుభవంలోనికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం ఎంతమంది చేతిలోనైతే ఉంటుందో వాళ్ళందరికీ ఈ మాట వర్తిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళందరికీ మాట వర్తిస్తుంది. వాళ్ళ యొద్దకు నేను వస్తాను, నేను వారిని ఆశీర్వదిస్తాను. పిల్లారా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని అంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఏది కూడా సామాన్యంగా రాదు, గుర్తుపెట్టుకోండి. ఏది కూడా, ఏదైనా మనం చేయాలి అని అంటే, ఉదాహరణకి సంక్షేమ పథకాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలని లబ్ధి పొందాలి అని అంటే ఏం కావాలి చెప్పండి? మొట్టమొదట ఏమడుగుతారు? అడుగుతారా లేదని చెప్పండి. అది లేదనుకో, వెళ్ళు తెచ్చుకోపో ఆధార్ కార్డు, అంతేనా కదా? అలాగే దేవుని ఆశీర్వాదం అనేది మనం పొందుకోవాలి అని అంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఎందుకనంటే అవి చాలా విలువైనవి. దేవుడు గాని ఒకసారి ఆశీర్వదించాడు అని అంటే మరలా దాన్ని వెనక్కి తీసుకోడు. నీకు ఒకవేళ దరిద్రం కూడా దాన్ని పోగొట్టుకుంటే తప్ప, ఆయన ఒకసారి గాని ఆశీర్వదిస్తే మరలా దాన్ని ఆయన వెనక్కి తీసుకోడు. కాబట్టి అంతటి శ్రేష్టమైనటువంటి ఆ ఆశీర్వాదాన్ని నేను మీకు ఇవ్వడానికి ప్రతి స్థలములో మీ యొద్దకు వస్తాను. మీరు ఎక్కడ ఉన్నా మీ యొద్దకు వస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నేను మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అని అంటే కొన్నిటిని మనము మన జీవితంలో నుండి తుడిచివేయాలి, విడిచిపెట్టాలి, తృణీకరించాలి. ఇవి లేకుండా దేవుని ఆశీర్వాదము కావచ్చు, దేవుని యొక్క కృప కావచ్చు, దేవుని యొక్క సమస్త వైభవంతో కూడిన మహిమను కావచ్చు పొందాలి అని అంటే దట్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్. అది సాధ్యం కాదు. ఎందుకనంటే దాని ప్రకారముగా మనము నడవాలి, మనం ముందుకు అడుగు వేయాలి, దానికి సహకరించాలి. దాని కొరకు మనల్ని మనము దేవుని ఎదుట ఆయన యొక్క కృపను పొందుకునేటువంటి సమయం వరకు వేచి కూడా ఉండాలి. ఈ 8వ సంవత్సరపు వార్షికోత్సవం మీ లైఫ్ లో ఒక యూటర్న్ తీసుకోవాలి. మీ జీవితంలో ఒక మార్పు అనేది రావాలి. అది ఎలాంటి సందర్భంలో మీరున్నారో నాకైతే తెలియదు, కానీ ప్రభు నాకు ఇచ్చినటువంటి మాటలు మాత్రమే మీతో నేను చెప్తాను. కాబట్టి ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండద్దు.
ఎందుకనంటే ఒక నూతనమైన అధ్యాయాన్ని మీ జీవితంలో దేవుడు ప్రారంభించబోతా ఉన్నాడు. ఒక నూతనమైనటువంటి కృప చేత మీరు వెళ్ళబోతా ఉన్నారు. ఒక నూతనమైన ఆధ్యాత్మికమైన స్థితిలోనికి ఈ రాత్రికాలం మీరు మిమ్మల్ని దేవుడు అడుగు పెట్టించబోతా ఉన్నాడు. మీ చేతులు పట్టుకొని దాటించబోతా ఉన్నాడు. కాబట్టి దయచేసి మరలా నేను ఎందుకు చెప్తా ఉన్నానో మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు ప్రత్యక్షంగా ఆయన నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి, ఆయన నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి నేను మీ మధ్యలో నిలబడి చెప్తా ఉన్నాను. చదవండి మొట్టమొదటిగా లూకా సువార్త 19వ అధ్యాయము. లూకా సువర్తమానం 19వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చాలు, తలలు పైకెత్తారు. జక్కయ్య తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి పైకి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఆయన మీకు మిత్రుడా? చెప్పరే. ఆయన నెంబర్ ఏమైనా ఉందా మీ దగ్గర? ఏమీ లేకున్నా కూడా సండే స్కూల్ పిల్లలు ఉన్నారే, ఒరే జక్కయ్య తెలుసా మీకు? వాళ్ళ ఇల్లు ఎక్కడ? సండే స్కూల్ పిల్లల్ని అడిగినా చెప్తారు జక్కయ్య గురించి. కానీ జక్కయ్య జీవితం గురించి ప్రత్యక్షంగా అక్కడ రాయబడి ఉంది. ఆయన జీవితంలో చేసిన పొరపాటులు ఉన్నాయి అక్కడ. ఆయన నడిచిన నడక ఉన్నది అక్కడ. ఆయన ప్రవర్తించిన ప్రవర్తన ఉన్నది. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు సశరీరుడిగా ఆయన భూమి మీద సంచరిస్తూ ఉన్నప్పుడు బెతనియా, కపెర్నహూం, గలిలియా, జోర్దాన్, గెనెసరేతు, యెరికో ప్రాంతాల్లో సంచారం చేస్తూ ఉండేవాడు. ఆయన రాసి పెట్టారు. అందులో ఒక మిస్టేక్ ఉంది. పాస్టర్ గారు చూసారో లేదు నాకు తెలియదు, కానీ ఏమనుకోవద్దు, తప్పులు చెప్తా ఉన్నారు. సొలొమోన్ కాదు, అది సొలొమోన్ మండపంలో ఆయన సంచరించుతూ ఉండేను. ఆయన సంచరిస్తూ ఉన్నప్పుడు జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభు ఎవరో తెలుసుకోవాలి అని బాగా ఆశపడ్డాడు. ఆయన ఎందుకు ఆశపడ్డాడో తెలుసా? ఈజ్ ఎ ట్యాక్స్ కలెక్టర్. జక్కయ్య ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరి దగ్గరికి వెళ్లి పన్ను వసూలు చేసేవాడు. చాలా మంది చెప్పేవారు, అయ్యా జక్కయ్య, ఈ మాసము మాకు డ్యూటీ చేసినటువంటి జీతాలు రాలేదు, పంటలు సహకరించలేదు, వచ్చే మాసం మేము ఇస్తామని చెప్పాను. కుదరదంటే కుదరదు, కట్టాల్సిందే అని ట్యాక్సీ కట్టుకించుకునేవాడు జక్కయ్య. లాగే తన యొక్క పని నిమిత్తమై వెళ్తా ఉన్నప్పుడు ఎవరు చూడు అప్పటి వరకు వాయిదాలు వేసేవారు. ఈఎంఐ కట్టకపోతే ఏం చేస్తారు? ఫోన్ చేస్తే చెప్పరే, లేవా మీకు ఈఎంఐలు? లేవా? మీరు చాలా అదృష్టవంతులండి బాబు, చాలా అదృష్టవంతులు. పెట్టుకోకండి అలాంటి దరిద్రాలన్నీ. జక్కయ్య వెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగాడు, రే పన్ను కట్టరా బాబు అని చెప్పానంటే వాళ్ళు చెప్పారు, ఇదిగోండి జక్కయ్య గారు, ఇదే మంత్ చెప్పండి, ఏ మంత్ ఇది? ఏప్రిల్ కాదు, మే, జూన్, జూలై 4 నెలలు తీసుకోండి అని అన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా అదే మాట చెప్తా ఉన్నారు. అక్కడ అర్థం కావట్లేదు జక్కయ్యకి. అడిగాడు, రే ఎప్పుడు వెళ్ళినా ప్రతిరోజు వీళ్ళు వాయిదాలు చెప్పేవాళ్ళు, ఇప్పుడు పన్నులు చక్కగా కనెడతా ఉన్నారు, ఏంటి విషయం? ఏంటంటే యేసు ప్రభుల వారు ఈ ప్రాంతంలో ఆయన సంచరిస్తా ఉన్నాడు. అప్పటి వరకు వాళ్ళు హాస్పిటల్కి వెళ్తా ఉన్నారు, వైద్య ఖర్చులకని, అక్కడికని ఇక్కడికని అనేక రకాలుగా ఖర్చులు పెట్టి ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవండి. కానీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అందరూ బాగుపడి ఉన్నారు, వాళ్ళ ఇంట్లో అందరూ స్వస్థపడి ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఎవరికి ఏ హాని లేదు, సంతోషంగా ఉన్నారు అని ఎవరు చూసినా అదే మాట చెప్తా ఉన్నారు. జక్కయ్యకి అప్పుడు ఆలోచన వచ్చింది, ఏమనంటే యేసు ఎవరో చూడాలి అని చెప్పనని. ఎలా ఉంటాడో ఆయన్ని చూడాలి, ఇంత మంచివాడు ఆయన
అందరికి ఇంత బాగా స్వస్థపరుస్తా ఉన్నాడని చెప్తా ఉన్నారే అనుకొని యేసు ప్రభును చూడాలని మేడి చెట్టు ఎక్కాడు ఆయన. యేసు ప్రభు ఆయన్ని చూసి జక్కయ్య దా అని చెప్పనని ఇంటికి తీసుకొని వెళ్ళేసరికి జక్కయ్య ఇంట్లో ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడా లేదా చెప్పండి? చదివారుగా, ఏ డౌటా మీకు? ఉన్నాడు కదా. యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు కదా. వెళ్ళేసరికి జక్కయ్య గారు చెప్పిన మాట ఏమిటి? ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో ఇచ్చేస్తాను, ఇంకా ఎవని యొద్దనైనను. ఇది రౌండ్ ఫిగర్ చేసుకోండి, ఇది రౌండ్ ఫిగర్ చేసుకోండి. జక్కయ్య యేసు ప్రభు దగ్గర కూర్చొని ఉన్నాడు. ఆయన ముఖాన్ని చూస్తా ఉంటే జక్కయ్యలో ఉన్నటువంటి పాపాలు, అన్యాయాలు, అక్రమాలు, ఆయన చేసినటువంటి పనులు, ఆయన మాట్లాడిన మాటలు, ప్రవర్తించిన ప్రవర్తన, అదంతా కూడా ఆయన యొక్క ముఖ దర్శనము నుండి రిఫ్లెక్ట్ అవుతా ఉంది జక్కయ్య మీదికి. తను చేసిన పాపాలు, అక్రమాలు, కనికరము లేని ప్రవర్తన, అన్యాయము, ఇవన్నీ అతనిలో కనబడుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడగానే, ఇదిగో బోధకుడా, నేను ఎవని యొద్దనైనా అన్యాయముగా సంపాదించి ఉంటే 4 వంతులు చెల్లిస్తాను అని ఎప్పుడైతే తన జీవితంలో ఉన్న అన్యాయాన్ని, అక్రమాన్ని విడిచిపెట్టడానికి నిర్ణయం తీసుకున్నాడో అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు, ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతకుముందు వచ్చిందా చెప్పండి? ప్రతి ఒక్కరి గృహాలలో ఏముంటది? వాక్యాలు ఉంటాయి. ఉంటాయి చెప్పండి. మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు, అబద్ధం ఆడితే దేవుని నచ్చదు. ఉంటాయి చెప్పండి. అక్రమం ఉంటుందో ఉండదో చెప్పండి. యేసు ప్రభు, అక్రమం, ఇవి 2 నివసించలేవు. ఎక్కడ గుర్తుపెట్టుకోండి. ఆయన ఉంటే అక్రమం ఉండదు, ఉండకూడదు కూడా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు జక్కయ్య వాళ్ళ ఇంటికి వచ్చాడో ఆయన ఇంటిలో అక్రమాన్ని బయటికి వెళ్ళగొట్టాడు. ఆయన అక్రమంగా జీవించే తన ప్రవర్తనని, పద్ధతిని, ఆలోచనని మార్చుకొని యేసుక్రీస్తు ప్రభుల వారి ఎదుట నిలబడ్డాడు. ఆయన అతనిలో ఉన్నటువంటి ఆలోచనని, ఆయన మార్చుకున్న పద్ధతిని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు చూశారో ఆయనని ఆశీర్వదించాడు. ఆయన హల్లెలూయా. యేసు ప్రభుల వారు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు, ఎవరిని తృణీకరించేవాడు కాదు, ఎవరిని దూరంగా నెట్టివేసేవాడు కాదు. ఆయన ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆయన జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు జక్కయ్య జీవితము భయంకరమైన పరిస్థితిలో ఉన్నది. అక్రమంతో ఉన్నాడు, అన్యాయంతో ఉన్నాడు. భయంకరమైన పరిస్థితిలో తిరుగుతున్నటువంటి జక్కయ్యనే దేవుడు ఆశీర్వదిస్తే, రాత్రి కాల సమయంలో నా దేవుని ప్రియులారా, మిమ్మల్ని ఆశీర్వదించలేడా ఆయన? మిమ్మల్ని దీవించలేడా ఆయన? మొట్టమొదటిది, ఒక మనిషి జీవితంలో అక్రమము ఉండకూడదు. మనిషి హృదయంలో అన్యాయానికి చోటు ఇవ్వకూడదు. మనిషి ఆలోచనలో ఇతరులకు హాని చేసే తలపు మొలవకూడదు. అది మొలుస్తున్నది అనంటే నీ ఆశీర్వాదం అనేది సాతానుడు ఎత్తుకొని వెళ్ళిపోతా ఉన్నాడంతే. ఆటోమేటిక్ గా అది డిశ్చార్జ్ అయిపోతా ఉంటాయి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు జక్కయ్యని ఆశీర్వదించాడు, ఆయన గొప్ప ఆశీర్వాదం అది. ఆయన దగ్గరికే వచ్చి ఆయన జీవితంలోనే ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రియులారా, మన జీవితంలో, మన హృదయంలో అక్రమాన్ని పెట్టుకుంటే ఆశీర్వదించబడలేరు. గుర్తుపెట్టుకోండి. ఒక ప్రవక్త చెప్పిన మాట ఏమిటంటే, రక్షింపనేరకుండానట్లు ఆగారే
నీకును మాకును అడ్డుగోడగా వచ్చాయి. మరి ఎవరు తొలగించాలి అవి? ఎందుకు వచ్చాయి అవి? ఆయన చెయ్యి చాపి మిమ్మల్ని ఆశీర్వదించాలి, మిమ్మల్ని రక్షించాలి అని ఆయన చెయ్యి చాపుతా ఉంటే మీరే అడ్డుగోడలు కట్టుకుంటే ఎవరు రక్షిస్తారు? మిమ్మల్ని ఎవరు ఆశీర్వదిస్తారు? ఏ వ్యక్తి అయినా కూడా ఈ ప్రపంచంలో దేవుని యొక్క ఆశీర్వాదం అనేది పొందుకోవాలంటే కొన్ని నియమాలు, పద్ధతులు పాటించాలి, నేర్చుకోవాలి. ఎవరైనా, సేవకులైనా, విశ్వాసులైనా, క్రీస్తును ఎరిగినటువంటి వారైనా ఇంకా అదే పొజిషన్ లో ఉండడానికి కాదు దేవుని ఉద్దేశం. ఇంకా అదే భయంకరమైన పరిస్థితిలో జీవించడానికి కాదు ఆయన మనల్ని పిలిచింది. ఒక ఉన్నతమైన, సర్వోన్నతమైనటువంటి శిఖరము మీద ఆయన నిలబెట్టడానికి. నీ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యాన్ని ప్రారంభించాలని, ఆశీర్వాదాన్ని నీవు పొందుకోవాలని, నీలో ఉన్న అక్రమాన్ని విడిచిపెట్టాలని ఈ రాత్రి కాల సమయంలో ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, గుర్తుపెట్టుకోండి, ఒక అక్రమము నీలోనికి ఎప్పుడైతే వస్తుందో ఆశీర్వాదము ఆటోమేటిక్ గా నీలో నుండి అది వెళ్ళిపోతుంది. నీ దగ్గర ఉండదు, అది నేను ఏలుబడి చేయదది. ఎప్పుడైతే దాన్ని విడిచిపెడతారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. ప్రభుకు పక్షపాతం ఉండదు. ఈ ప్రపంచంలో అధికారులతో కావచ్చు, రాజకీయ నాయకులతో కావచ్చు, దేశాన్ని పరిపాలించే చక్రవర్తులు కావచ్చు, వారితో నీకు స్నేహం ఉన్నా లేకపోయినా, వాళ్ళ నెంబర్స్ నీ యొక్క ఫోన్ బుక్ లో ఉన్నా లేకపోయినా, నీ వాట్సాప్ లో ఉన్నా లేకపోయినా, నో ప్రాబ్లం. కానీ నీకు ఆయనకి సంబంధం లేకపోతేనే టోటల్ ప్రాబ్లం. వాళ్ళతో నీకు సంబంధం ఉన్నా లేకపోయినా పెద్ద నష్టమేం లేదు. కానీ నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయనతో సంబంధాన్ని మీరు తెంపుకోవద్దు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తే నీవు అడుగు పెట్టిన ప్రతి చోట కూడా ఆశీర్వదించబడతావు. ఒక రోజున ఇశ్రాయేలు ప్రజలందరినీ దైవజనుడైనటువంటి మోషే గారు వారినందరినీ పిలిపించి ద్వితీయోపదేశ కాండములో చెప్పిన మాట, నీ దేవుడైన యెహోవా మాట మీరు శ్రద్ధగా వినిన యెడల నీవు పొలములో ఆశీర్వదించబడతావు, పట్టణములో ఆశీర్వదించబడతావు, నీ పిండి ఆశీర్వదించబడుతుంది, నీ గంప ఆశీర్వదించబడుతుంది, నీవు తలబెట్టిన ప్రతి కార్యము కూడా ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. మోషే గారు చెప్పారు ఇశ్రాయేల్ ప్రజలతో ఈ మాట, రే 40 సంవత్సరాలు మీతో నేను నడిచాను. రూబేన్, షిమియోన్, గాదు, మనష్షే, ఎఫ్రాయిం, లేవి, మీ అందరితో కలిసి నేను నడిచాను 40 years. మీ ప్రవర్తన అంతా నాకు తెలుసు. కానీ మీ దేవుని మాట మీరు మీరకూడదు, మీరు దాటకూడదు. ఒకవేళ మీరు దాటితే ఆయన మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతే మీరెక్కడికి వెళ్ళినా కూడా ఓటమే, ఓటమే. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, రాత్రి కాల సమయంలో ఒకవేళ ఇంకా క్రీస్తుని ఎరిగి కూడా ఆయనను సేవిస్తూ కూడా నీ మనసులో అక్రమము ఉంటే ఈ రాత్రి విడిచిపెట్టండి. దాని జోలికి వెళ్ళకండి. ఒక 1 month దిస్ ఈజ్ మై ఛాలెంజ్. ఒక 1 month అలాంటి కార్యాలను విడిచిపెట్టి దేవుని ఎదుట నిలబడి చూసినాక నాకు ఫోన్ చేయండి. నేను ఆశీర్వదించబడలేదు పాస్టర్ గారు అంటే నేను చెప్తాను. అప్పుడు మీ జీవితాలలో ప్రతి కార్యంలో మనం విజయాన్ని పొందుకోవడానికే నేను మీ యొద్దకు వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా అన్నాడు ఆయన. ఒకటి, మనలో ఉన్నటువంటి అక్రమాన్ని విడిచిపెట్టాలి. రెండోది చదవండి, లూకాసు వర్తమానం 5వ అధ్యాయం 5-6 వచనాలు. వాటర్ బాటిల్ ఉందా? వాటర్ బాటిల్. ఏలినవాడా, రాత్రి అంతా మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. వాటర్ బాటిల్ ఉందా? చూడండి.
మైక్ ఆన్ చేసుకోమ్మా. చదువమ్మా. సీమోను ఆ, ఏలినవాడ ఉమ్, రాత్రి అంతా మేము ప్రయాసపడితిమి ఆ, గాని మాకేమీ దొరకలేదు. ఉమ్, అయినను ఉమ్. నీ మాట చొప్పున కబురు వేస్తునని ఆయనతో చెప్పాను. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. చాలు. సౌండ్ వస్తుంది. దాన్ని తక్కువ చేసి దీన్ని పెట్టండి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. పేతురు గెనెసరేతు ఆ ప్రాంతంలో ఆయన వలలు వేస్తా ఉన్నాడు. వలలు వేస్తా ఉంటే రాత్రంతా ప్రయాసపడ్డాడు ఆయన. ఒక్క చేప అయినా పడ్డదా చెప్పండి? ఒక్కటి కూడా పడలేదు. ఎప్పుడైతే యేసు ప్రభుల వారు పేతురు దగ్గరికి వచ్చాడో, ఆయన దోణలో కూర్చున్నాడో, పేతురుతో చెప్పాడు, పేతురు నీ దోణె కొంచెం లోతుకు తీసుకెళ్ళాడు. ఏం చేయాలి బోధకుడా అంటే, ఇక్కడ వలే అన్నాడు. రాత్రంతా వేస్తూనే ఉన్నాం వల, కానీ ఒక్క చేప పడలేదు. యేసు ప్రభు చెప్పాడు, నా మాట చొప్పున వెయ్యి అన్నాడు. పేతురు కూడా అదే మాట చెప్పాడు, బోధకుడా ఈ రాత్రంతా కష్టపడ్డాం, కానీ నీ మాట చొప్పున ఇక వేస్తా ఉన్నానని చెప్పనని ఎప్పుడైతే ఆయన వేశాడో ఆ వలంతా కూడా విస్తారమైన, అది నెంబర్ 2 బ్లెస్సింగ్. మన ఆలోచన చొప్పున, మన యొక్క ప్రయత్నం చొప్పున, మన యొక్క చిత్తం చొప్పున బయలుదేరి ఏ పని ప్రారంభించద్దు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే దాని ప్రకారం మనం వెళతామో, పేతురు గారి జీవితంలో రాత్రంతా ప్రయాసపడ్డాడు ఆయన, రాత్రంతా కష్టపడ్డాడు ఆయన. అటేశాడు, ఇటేశాడు, అటేశాడు, సముద్రం అంతా తిరిగాడు ఆయన, కానీ ఒక్క చేప కూడా రాలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన్నే వెతుక్కుంటూ వెళ్ళాడు అక్కడికి, ఒక వ్యక్తి ప్రయాస పడుతున్నటువంటి వ్యక్తి యొక్క ప్రయాసము ఆయనకు తెలుసు. ఒక వ్యక్తి పడుతున్నటువంటి ఇబ్బంది ఆయనకు తెలుసు. ఒక వ్యక్తి చేస్తున్నటువంటి ప్రయత్నము ఆయనకు తెలుసు. ప్రపంచంలో ఆత్మీయులకు కావచ్చు, బంధువులకు కావచ్చు, అన్నదమ్ములకు కావచ్చు, ఎవరికి తెలిసినా తెలియకపోయినా సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నీ యొక్క ప్రయత్నాన్ని చూస్తా ఉన్నాడన్న సత్యాన్ని గమనించాలి. నీ ప్రయాసాన్ని ఆయన గుర్తెరిగి ఉన్నాడని ఆ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. నీ దగ్గరికి ఆయన వస్తా ఉన్నాడన్న సత్యాన్ని కూడా నీవు గమనించాలి. ప్రయాసపడుతున్నటువంటి వ్యక్తిని తృణీకరించేవాడు కాదు, వాడి యొక్క పాపం అది పోనీలే అని చెప్పనని విడిచిపెట్టేవాడు కాదు. పేతురు దగ్గరికే వచ్చాడు ఆయన, పేతురుతోనే చెప్పాడు ఆయన, పేతురు నా మాట చొప్పున నువ్వు చెయ్యి. నీ ప్రయాసము నాకు తెలుసు, నీ కష్టము నాకు తెలుసు, నీ కన్నీళ్లు నాకు తెలుసు, నీ బాధ నాకు తెలుసు, నీ రోగము నాకు తెలుసు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో కృంగిపోయి ఉన్నావు, ఎలాంటి స్థితిలో నీవు ఇబ్బంది పడుతూ ఉన్నావు, సమస్తము నాకు తెలుసు. నీ ప్రయాసములన్నిటినీ తెలుసుకునే నిన్ను ఆశీర్వదించడానికి నీ వద్దకు వచ్చాను. పీటర్, యూ విల్ నాట్ డ్రౌన్. నీవు గాని నన్ను నమ్ముకొని ఉంటే, నీవు గాని నా ముఖాన్ని చూసి నీటి మీద నడుస్తూ ఉంటే, నీవు ఆ సముద్రంలో మునిగిపోవు పీటర్. మునిగిపోయేటువంటి పరిస్థితిలోనికి రానివాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మునిగిపోనివాడు ఆయన. పతనమైపోయే పరిస్థితిలో ఉన్నటువంటి వారిని పైకి లేవనెత్తినవాడు, రోగాలతో ఉన్నటువంటి వారిని స్వస్థపరిచినవాడు, భయంకరమైన పాపపు ఊబిలో ఉన్న వారికి చేయినిచ్చి పైన నిలబెట్టినవాడు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు.
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరిని విడిచిపెట్టడా ఆయన? ఎవరిని విడిచిపెట్టడా ఆయన? ఆయన కనుదృష్టి ఒకవేళ ఒక వ్యక్తి మీద పడ్డదంటే అతడు ఎంతటి నరహంతకుడైనా, వ్యభిచారైనా, చూదగాడైనా, భయంకరమైన స్మగ్లర్ అయినా కాలర్ పట్టుకొని వస్తాడు. ఆయన కాలర్ పట్టుకొని వచ్చి ఆయన ఎదుట నిలబెడతాడు. అంతేగా వాడు ఉక్కిరి అయిపోయి రాత్రింబగలు ఇక ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఇక ఇలా హల్లెలూయా. అంతేనా కాదా? పాస్టర్ చెప్పండి సేవకులారా, చాలా మంది వారి వారి సాక్ష్యాలు వింటే పిచ్చెక్కిపోద్ది మీ అందరికీ. వారి వారి జీవితాల్లో దేవుడు ఎలాంటి స్థితిలో నుండి తీసుకొని వచ్చాడు. పీటర్, నా మాట గాని నీవు వింటే నీ ప్రయత్నంలో నీవు సఫలపరచబడతావు. నా మాట గాని నీవు వింటే ఆశీర్వదించబడతావు. నా మాట గాని నీవు వింటే ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెడతాను. ఆమేన్. ప్రియులారా, ఏ ఒక్కరిని విడిచిపెట్టేవాడు కాదు ఆయన. ప్రయాసాలని, ప్రయత్నాలని, వారి జీవితంలో ఎదుర్కొంటున్న పోరాటాలని, ఇబ్బందులని, కష్టాలని, కన్నీళ్ళని, దుఃఖాన్ని, అప్పులని, వేదనని, మరణకరమైన అవమానాలన్నిటినీ చూస్తూ ఉన్నవాడు ఆయన. చూస్తూ ఉన్నవాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని ఆశీర్వదించడానికే నిశ్చయముగా నా దేవుడు ఈ ప్రాంతంలో నిలబడి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 విశ్వసించిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. కొట్టాలి. ఈ రాత్రికాల సమయంలో పరలోక రాజ్యముల నుండి దేవదూతలు తొంగి చూడాలి మిమ్మల్ని. భూమి మీద దేవుణ్ణి ఇంతగా గణపరిచేవారు ఉన్నారా అని పరలోకములో నుండి దేవదూతలు తొంగి చూసే సమయం ఇది. ఆమేన్. సాతానుడు ఛాలెంజ్ చేశాడు నాతో, పాస్టర్ గారు మీరెక్కడికి పోయినా ఖబర్దార్ ఖబర్దార్ అని. 15 సంవత్సరాల నుండి వాని యొక్క ఛాలెంజ్ ని వింటా ఉన్నా నేను. 15 సంవత్సరాల నుంచి పడగొట్టాలని, తొక్కాలని, ఎక్కడ దేవుని యొక్క శ్రేష్టమైన ఒక ఉత్సవాన్ని కలిగేటువంటి మాటలు చెప్పకూడదని ఎన్నో ఆటంకాలని సృష్టించి ఆటంకపరచాలని వాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. గాని ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరుస్తూనే ఉన్నాడు నేటికి. హల్లెలూయా. పీటర్, యు విల్ నాట్ ప్రౌడ్. నీవు గాని నన్ను చూస్తూ నడిస్తే ఈ సముద్రం మీద నీవు నడవగలుగుతావు. ఈ సముద్రంలో నీవు మునిగిపోవు పీటర్. నీవు నన్నే చూడాలి, లోకాన్ని చూడకూడదు, లోకం మీద ఉన్న ఆశలను చూడకూడదు, లోకంలో ఉన్న మనుషులని చూడకూడదు. వాళ్ళు నీతో ప్రేమగా మాట్లాడతారు, నీ వెనక గోతులు తవ్వుతారు పీటర్. వారు నీతో ఆప్యాయంగా మాట్లాడతారు, నీ వెనక వెన్నుపోటు పడవడానికి ప్రయత్నం చేస్తారు పీటర్. సముద్రము మీద నీవు నడవాలి. ఆమేన్. మునిగిపోయేటువంటి పరిస్థితులనికి కాదు నా దేవుని ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతి స్థలములోనికి ప్రతి మనిషిని వెతుక్కుంటూ వస్తాడు. ఆయన గెనెసరేతు ప్రాంతంలోనికి ఆయన అడుగు పెట్టినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమాధుల తోటలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు సేనా. పట్టినటువంటి ఒక భయంకరమైనటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి ప్రతిరోజు రాత్రి పగలు ఆయన రాళ్లతోటి తన్ను తాను గాయం చేసుకుంటూ ఉన్నవాడు. సంఖ్యల చేత చాలా మంది ఆయన్ని బంధించి కట్టాలని చెప్పారని చూస్తా ఉన్నారు. కానీ ఎవరు అతని దగ్గరికి వెళ్ళలేకపోతా ఉన్నారు. ఎవరు ఆయన్ని సమీపించలేకపోతా ఉన్నారు. ఎవరు అతన్ని కట్టేయలేకపోతా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే గెనెసరేతు ప్రాంతములో అడుగు పెట్టాడో ఆ సమాధుల తోటలో ఉన్నటువంటి ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తా ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి అక్కడ పడిపోయాడు. యేసు ప్రభు ఆయన్ని చూశాడు. ఆయనలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి దురాత్మలు చెప్తున్న మాట, బోధకుడా, దైవ కుమారుడా, మా సమయం ఇంకా రాకముందుకే మా మీద అరెస్ట్ వారెంట్ జారీ చేస్తావా, మమ్మల్ని పాతాళానికి పంపిస్తావా అని బతిమిలాడుతా ఉన్నాయి. ఆయన వాటిని పంపించాడు. ఈ వ్యక్తి గురించి ఏమిటి తెలుసా? ఆ వ్యక్తి అప్పటిదాకా సమాధుల తోటలో ఒంటరిగా
వినండి ప్రియులారా, ఒక వ్యక్తి జీవితం అనేది చాలా విలువైంది, చాలా విలువైంది. సమాధుల తోటలో ఒక్కడే రాళ్లతోటి తన్ను తాను గాయపరుచుకుంటా ఉన్నాడు అని మార్కు సువార్తలో రాయబడి ఉంది. తన్ను తాను గాయపరుచుకుంటా ఉన్నాడు, తన్ను తాను ఎంతగానో నష్టపరుచుకుంటా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడో తనలో ఉన్నటువంటి ప్రతి దానిని ఆయన వెళ్ళగొట్టి స్వస్థపరిచాడో ఆయన ఎదుటే అతడు మోకరించి ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు ఆయన చూస్తా ఉంటే యేసు ప్రభునే ఆయన చూస్తా ఉన్నాడు. విషయం ఏంటంటే, ఈ సమాధుల తోటలో నుండి వచ్చినటువంటి వ్యక్తికి బట్టలు లేవు. అక్కడ రాయబడిన మాట అది, బట్టలు లేవు. అభయంకరమైనటువంటి శోధనలో సాతాను చేతిలో చిక్కుకున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని విడిపించినప్పుడు యేసు ప్రభు ఎదుట ఉండగానే ఆయన మీదున్నటువంటి, ఆయన ధరించినటువంటి ఆ యొక్క వస్త్రాన్ని తీసి అతని మీద కప్పాడు. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎప్పుడైతే ఆ వ్యక్తి మీద ఆ బట్టలు కప్పాడో యేసు ప్రభు ఆయన చూసి వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగేసరికి ఆయన కాలు ముందుకు వేయలేకపోతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఇదిగో యేసు ప్రభు వస్త్రపు చెంగును ఆ వ్యక్తి పట్టుకున్నాడు. ఆ వ్యక్తి పట్టుకున్నాడు. యేసు ప్రభు తిరిగి చూసేసరికి చెప్పాడు, ఏంటి సమస్య? నేను నీతోటి ఉంటాను అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, హల్లెలూయా. నీవు నీ ఇంటికి వెళ్ళి నీకు జరిగిన స్థితిని అందరికి చెప్పు అన్నాడు. కానీ ఈ వ్యక్తి వెళ్ళటం లేదు అసలుకి. ఎందుకు అనంటే, ఒకప్పుడు నేను భయంకరమైన సాతానుడు నా మీద ఏలుబడి చేస్తా ఉన్నప్పుడు, వాడు నన్ను ఎంతగానో బాధిస్తా ఉన్నప్పుడు, వాడు నన్ను ఎంతగానో హింసిస్తా ఉన్నప్పుడు, వాడు ఎంతగానో నన్ను కొడుతా ఉన్నప్పుడు ఎవరు రాలేదు బోధకుడా, ఎవరు నన్ను బాగు చేయడానికి రాలేదు. కనీసము నా చేయి పట్టుకొని ఒక్కరు కూడా నీ దగ్గరికి తీసుకొని రాలేదు, ఒక్కరు కూడా నన్ను పట్టుకోలేదు. మరలా నన్ను అక్కడికి వెళ్ళమని చెప్తా ఉన్నావే, నేను వెళ్ళను. ఆ మనుషుల దగ్గరికి నేను వెళ్ళను. వాళ్ళు నన్ను హింసించారు. నా స్థితిని చూసి, నా పరిస్థితిని చూసి ఎవరు నన్ను వచ్చి ఒక్కడు కూడా పరామర్శించలేదు, పట్టుకొని మంచి చెడు మాటలు అడగలేదు. నాకు బట్టలు లేవని ఒళ్ళంత గాయాలతో ఉంటే ఒక్కరు కూడా నా దగ్గరికి రాలేదు బోధకుడా. నేను వెళ్ళను వాళ్ళ దగ్గరికి, నేను వెళ్ళను వాళ్ళ దగ్గరికి. భయంకరంగా చూశారు నన్ను. నేను వస్తా ఉంటే హేళన చేస్తా ఉన్నారు, నేను వస్తా ఉంటే రాళ్లతో కొడుతూ ఉన్నారు, నేను వస్తా ఉంటే అవమానిస్తూ ఉన్నారు, నేను వస్తా ఉంటే పిచ్చోడు వస్తా ఉన్నాడని నన్ను హేళన చేశారు బోధకుడా. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను. మరలా నన్ను వాళ్ళ దగ్గరికి నీవు పంపించొద్దు. నా స్థితిని చూసి అవమానించిన వారు, నా స్థితిని చూసి హేళన చేసిన వారు, నా స్థితిని చూసి నవ్విన వారు, నా స్థితిని చూసి పరిహాసము చేసిన వాళ్ళు, మరలా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను బోధకుడా. ఒళ్ళంత గాయాలతో ఉంటే ఒక్కరు కూడా నా దగ్గరికి రాలేదు. భయంకరమైన పరిస్థితిలో నేను ఉంటే ఒక్కరు కూడా నన్ను పరామర్శించలేదు. ఎలా ఉన్నావు అని పలకరించలేదు. కనీసం పట్టడంత అన్నం కూడా నాకు పెట్టలేదు బోధకుడా. ఎలా వెళ్ళమంటావు వాళ్ళ దగ్గరికి? నా ఆకారాన్ని, నా పరిస్థితిని, నా స్థితిని చూసి నవ్విన వారు, హేళన చేసిన వారు, నిందించిన వారు, నన్ను చూసి పారిపోయిన వారు, పిచ్చోడు అని నా మీద ముద్ర వేసిన వారు, వాళ్ళ దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి బోధకుడా? ఎందుకు వెళ్ళాలి? ఒకప్పుడు ఈ భయంకరమైన సమాధుల తోటలో ఉంటే నన్ను చూసి అందరూ కూడా పరిహాసం చేశారు. ఇక వీడి జీవితం ఇంతే, వీని బ్రతుకు ఇంతే, ఇక వీని జీవితంలో ఏది నెరవేర్చబడదు, వీని బ్రతుకు ఇంతే అని
నేను వింటా ఉంటానే నా ఎదుటే నిలబడి ఎంతో మంది మాట్లాడారు. అలా మాటలు విన్నప్పుడు ఎంతో మాట్లాడాలనిపించింది. కానీ సాధారణుడు నన్ను పట్టి హింసిస్తా ఉన్నాడు, రాళ్లతో వాడు కొడుతా ఉన్నాడు, భయంకరమైన గాయాలు చేస్తా ఉన్నాడు. వాడు ఒక్కరు కూడా నా దగ్గరికి రాలేదు. రాత్రి వేళ నేను అక్కడ ఉంటే ఎవరు కూడా నా దగ్గరికి రాలేదు, పరామర్శించలేదు, నన్ను ఆదరించలేదు, పట్టడంత అన్నం నాకు పెట్టలేదు. బోధకుడా, పెట్టలేదు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? అలాంటి వారితో ఉండాలా? అలాంటి వారి మధ్యలో జీవించాలా? చెప్పండి. మరలా వెళ్ళమంటావా? మరలా అలా జీవించమంటావా? మరలా వాళ్ళ మధ్యలో నేను ఉండాలా? చెప్పండి, చెప్పండి బోధకుడా, చెప్పండి. ఆ వ్యక్తి ఏడుస్తా ఉన్నాడు. ప్రేమ కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు అతన్ని లేపి గట్టిగా కౌగలించుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా కొట్టాలి. గట్టిగా కౌగలించుకొని, బాధపడకు, యుగ సమాప్తి వరకు నేను నీతో కూడా ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రతి స్థలము యందు నేను నీ యొద్ద ఉంటాను. భయపడకు. నిన్ను చూసి హేళన చేసిన వారే, నిన్ను చూసి అవమానించిన వారే, నిన్ను చూసి తృణీకరించిన వారి ఎదుట తల ఎత్తుకొని నిలబడు. హల్లెలూయా. సవాలుగా వారితో మాట్లాడు. సాతాను సామ్రాజ్యాన్ని గడగడలాడించు. ఆమేన్. ఏ సాతాను చేతిలో ఇన్ని సంవత్సరాలు పడి నీ జీవితాన్ని పతనము చేశాడో వానిని నీవు ఎదురుగా నిలబడి పోరాడాలి. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. వాడి చేతిలో నీవు కాదు, నీ చేతిలో వాడు ఉంటాడు. వెళ్ళు. ఆమేన్. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు సామాన్యుడు కాదు. ఆయన ఒకసారి ఒక వ్యక్తికి గాని పరిచయం అయ్యాడనుకో, అతడు తన జీవిత యాత్ర ముగిసేంత వరకు కూడా ఆయన ఐస్ ఆయన మీదనే ఉంటాయి. హల్లెలూయా. పై ఐస్ ఆయనవి. ఆమేన్. ప్రపంచంలో అన్ని కన్నులను మోయగలుగుతావేమో, సీసీ కెమెరాలను తప్పించుకోగలుగుతావేమో, మనుషుల కన్నుల నుండి తప్పించుకొని పారిపోతావేమో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్. బట్ నా దేవుని దృష్టి నుండి, నా దేవుని కనుల నుండి ఒక్క అడుగు కూడా వెయ్యలేవు. డెకపోలిలో ఆ వ్యక్తి క్రీస్తును గురించి ప్రకటిస్తూ ఉండేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసారా, ఒక భయంకరమైన జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి వద్దకే ఆయన వెళ్ళాడు నేరుగా. అతని స్థితి ఆయనకు తెలుసు, అతని పరిస్థితి ఆయనకు తెలుసు, అతని గతి ఆయనకు తెలుసు, అతని జీవితంలో ఎదుర్కొంటున్న పోరాటాలు ఆయనకు తెలుసు. ఎన్నో పోరాటాలని అనుభవించినటువంటి పరిస్థితి ఆయనకు తెలుసు. రాత్రికాల సమయంలో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి స్థలములో ఆయన మీ యొద్దకు వస్తాడు. ఆమేన్. విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నవి. నీ స్థితిని చూసి నీ యొద్దకు వస్తున్నటువంటి వాడు. మరొక మాట చదవండి, న్యాయాధిపతుల పుస్తకం 16వ అధ్యాయం 25, 26, 27 చదవండి. న్యాయాధిపతుల పుస్తకం. వారి హృదయములు ఆ సంతోషంతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదము రండని సంసోనును బందీ గృహంలో నుండి పిలువనంపిరి. వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యను అతను నిలువబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకొనిన బంటుతో ఇట్లనెను, ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటి మీద ఆనుకుందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండే. 28వ వచనం చదువు. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే
దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. చాలు, తల పైకెత్తండి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన సంచరిస్తూ ఉన్నప్పుడు మీ హృదయాలు తెరవబడాలి. ఇంకా రాతి గుండెలతోటే ఇలా అని చూడొద్దు, గుర్తుపెట్టుకోండి. బెతెస్దా కోనేటిలో నీళ్లు కదిలించబడినప్పుడు ఎట్టి వ్యాధి గలవాడు దునికినా స్వస్థపడతారు. దేవుని వాక్యము చేత ఒక మనిషి హృదయం కదిలించబడుతూ ఉన్నప్పుడు ఆ హృదయంలో ఉన్న మలినమైన, పాపమైన, రోగమైన, దేశమైన, అన్యాయమైన, అక్రమమైన అన్ని తొలగించబడతాయి. నీవు స్పందించకపోతే అవి అలాగే గూడు కట్టుకొని ఎంతగానో తీగలు పారి ఫలములు గార్చి భయంకరమైనటువంటి దుర్వాసనతో కూడినటువంటి జీవితాన్ని నీకు ప్రసాదిస్తాయి. సంసోన్ బలవంతుడు, పరాక్రమశాలి. సంసోన్ పేరు చెప్తేనే ఫిలిష్తీయుల సర్దారులందరూ కూడా గడగడ గడగడగడ వణికేవారు. గాడిద దవడ పచ్చి, గాడిద దవడ ఎముకతోటి 1000 మందిని హతమార్చిన హిస్టరీ కలిగినటువంటి వ్యక్తి శాంసోన్. ఒక బలవంతుడు, ఒక అభిషేకం కలిగిన వాడు. ఇశ్రాయేలు ప్రజలను ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించగలిగినటువంటి ఒక బలాఢ్యుడు శాంసోన్. ఆయనకున్నటువంటి ఒక బలహీనత ఆయన్ని శత్రువుల చేతిలో పడేసింది. ఆయనకున్న బలహీనత ద్వారా దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి బలాన్ని కోల్పోయాడు, పేరును కోల్పోయాడు, మహిమను కోల్పోయాడు. సాక్షాత్తు సర్వశక్తి కలిగినటువంటి దేవుడే